అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సీతు ఇందుకూరమ్మాయి. ఈరోజైతే నేను ఒక గిఫ్ట్ షాప్‌లోకి వెళ్ళానండి. అది కూడా మా షాప్‌లోకి కొన్ని గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆ షాప్ పేరే రాజ్ గిఫ్ట్ టాయ్స్ అండి. అంటే ఇది మనకి రాజమండ్రిలో ఉంది. రాజమండ్రి గంటలమ్మ గుడి వీధిలో ఉంటుందండి. చాలామందికి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గిఫ్ట్ షాప్ తెలిసే ఉంటది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, అయితే ఈరోజు నేను మా షాప్‌లోకి కావాల్సిన కొన్ని గిఫ్ట్ ఐటెమ్స్ అయితే తీసుకుంటున్నాను. అవేమేమి తీసుకున్నాను, ఎక్కడ తీసుకుంటున్నాననేది మీకు వీడియో అండి. చూసారు కదా! ఎక్కడనేది మీకు వీడియోలోనే చెప్పాను. ఇప్పుడైతే మనం షాప్‌లోకెళ్ళిపోదామండి. షాప్‌లోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూసారు కదా ఎలా ఉంటుందో. షాప్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం అన్నీ గిఫ్ట్ దొరుకుతాయండి. ఇక్కడ హోల్‌సేల్‌గా అమ్ముతారు. అలాగే రిటైల్‌గా కూడా అమ్ముతారండి. రీజనబుల్ రేట్‌ల్లోనే ఉంటాయి. ఎప్పుడు నేను గిఫ్ట్స్ ఇక్కడే తీసుకుంటాను. చూస్తున్నారు కదా! అయితే కాస్ట్ అయితే చెప్పడానికి అవ్వదు. మీరు చాలామంది రాజమండ్రిలో ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడ గిఫ్ట్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే ఈ షాప్‌కి వెళ్తా ఉంటారు. ఈ షాప్‌లో కొంచెం రీజనబుల్‌గానే ఉంటది. మనం బార్గెయిన్ చేయడానికి కూడా ఉంటదండి. అంటే బేరం ఆడడానికి కూడా ఉంటుంది. రిటైల్‌గా అయితేనండి. హోల్‌సేల్‌గా అయితే బేరాలు గట్టా ఏమి ఉండవండి. హోల్‌సేల్‌గా అయితే మాకు కొంచెం వేరే రేట్ ఉంటుంది. ఆ రేట్‌కేస్తారు. నేనిప్పుడు హోల్‌సేల్‌గానే తీసుకుంటున్నానండి. షాప్ అయితే మాది కూడా పెద్ద షాపేం కాదు. చిన్న షాపే. ఆ షాప్‌లోకి కొన్ని కావాల్సిన సామాన్లు మాత్రం తీసుకుంటున్నాను. అంటే కొంచెం ఇప్పుడు పెళ్ళిళ్ళు అలాగే ఫంక్షన్స్, బర్త్‌డేస్ జరుగుతున్నాయి కదండీ! దానికోసం కొంచెం షాప్‌లోకి లేవు. ఆ ఐటెమ్స్ కోసమే ఈరోజు చూస్తున్నాను. అయితే చూడండి చాలా బాగున్నాయి కదా ఇవన్నీని. ఇవన్నీ కూడా చిన్న పిల్లల ఆడుకునే టాయ్స్‌లా ఉంటాయండి. ఇవి కూడా గిఫ్ట్‌లా ఇవ్వచ్చు కదా! ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడైతే ఇవి బొమ్మలండి. బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. నేనైతే లోపల గిఫ్ట్‌లన్నీ చూస్తున్నానండి. అంటే మనం గిఫ్ట్‌లు ఎళ్లి సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలాగే మనకు నచ్చిన ఐటెమ్‌ని తీసుకోవచ్చు. నేను అందుకనే లోపలికి వెళ్ళి మనకు నచ్చిన ఐటెమ్‌ని తీయమని చెప్పొచ్చండి. అలాగే వాళ్ళు కూడా లైన్‌గా చూపిస్తారండి. మనకి ఏ రేట్‌లో కావాలి అని మనం ముందుగానే ఒక రేట్ ఫిక్స్ చేసుకొని వెళ్తాం కదండీ! అంటే ఈ రేట్‌లో కావాలి, ఈ రేట్‌లో కావాలని. నేనైతే ఎక్కువ రేట్ ఏమి తీసుకోనండి. తక్కువ రేట్‌లోనే. ఎందుకంటే నాకు ఎక్కువగా స్కూల్ పిల్లలు మాకు స్కూల్ దగ్గరగా ఉంటది హై స్కూల్ అనేది. ఆ పిల్లలు ఎక్కువగా తీసుకుంటారండి ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి ఏదైనా ఫంక్షన్స్‌కి. ఆ రేంజ్‌ని బట్టి నేను గిఫ్ట్‌లు తీసుకుంటాను. లైటింగ్ మారుతుంటది. ఏంటి అలా పెట్టుకుంటున్నారు? ఇక్కడైతే రాధాకృష్ణ ఫ్రేమ్‌కైతే ఆ సాంగ్ వస్తుందండి. చాలా బావుంది. అది ఇక్కడ వీడియోలో కన్నా డైరెక్ట్‌గానే విని చూస్తే నాకైతే చాలా బా నచ్చిందండి. ఈ గిఫ్ట్ ఐటెమ్ కూడా మేము తీసుకున్నాము. అలాగే వినాయకుడిది కూడా ఉంది. వినాయకుడిది కూడా చూపించారు. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి చూపించిన 2 గిఫ్ట్‌లు కూడా చాలా బావున్నాయండి. అలాగే ఇవి గృహప్రవేశాలకి, అలాగే పెళ్ళికి ఇవ్వడానికి కూడా చాలా బావుంటాయి. తర్వాత మిగతావి చూపిస్తున్నారు. ఇదొక ఫ్రేమ్ అండి. ఫ్యామిలీ టైప్ ఫ్రేమ్ అనమాట. అది చాలా బావుంది. తర్వాత ఇది ట్రీ టైప్ వచ్చింది. దీన్ని జింకా లేడి అని చెప్పేసి అంటున్నారాయన. ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నవి. అందులో అయితే ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నారు. చూడండి ఒకసారి ఎంత బావుందది. అంటే చెట్టు అలా ఉంది. తర్వాత ఇదేమో సింబల్ వచ్చి కింద ఫోటో పెట్టుకోవచ్చండి. అక్కడ కూడా సెంటర్‌లో ఫోటోస్ పెట్టుకోవచ్చు. కింద కూడా ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి చూడండి ఇదేమో రాధాకృష్ణ బొమ్మ కనిపిస్తుంది లైటింగ్ పెడుతుంటే అండి. తర్వాత ఇంక గిఫ్ట్స్ అన్నీ మేము తీసేసుకున్నామండి. గిఫ్ట్‌లన్నీ తీసేసుకున్న తర్వాత మనకి ఇంకా తక్కువ కాస్ట్‌లో గిఫ్ట్స్ కావాలంటే అంటే రూ. 50 నుంచి కూడా గిఫ్ట్స్ ఉంటాయండి ఇక్కడ. రూ. 50, రూ. 25 నుంచి కూడా గిఫ్ట్ ఉంది. కొంచెం చిన్న ఐటెమ్‌గా అనిపిస్తది. ఆ గిఫ్ట్స్ వెనక వైపు ఉంటాయి. అవి తీసుకోవడానికి వెనక వైపుకి వెళ్ళాము. తర్వాత గిఫ్ట్‌లన్నీ తీసేసుకొని మనకి లైన్‌గా పెడతారు. ఇదిగోండి నేను తీసుకున్న గిఫ్ట్‌లయితే ఇవ్వండి ఇవి. ఒక 32 గిఫ్ట్స్ తీసుకున్నాను. మాది చిన్న షాప్ అని చెప్పాను కదండీ! చిన్న షాపే. ఆ షాప్‌లో కావాల్సినవన్నీ తీసుకున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకేమైనా ఉపయోగపడుతదేమో అని చెప్పేసి ఈ వీడియో చేశాను. మీకేమైనా యూజ్ అయితే వీడియోని చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. అంటే గిఫ్ట్‌లు చాలామంది ఎక్కడ కొనాలి అనుకుంటారు కదా! అందుకని నేను ఈ గిఫ్ట్ షాప్‌ని మీకు పెడుతున్నాను. నేను గిఫ్ట్‌లు కొనడానికి వెళ్ళినప్పుడు
ఐటెమ్ అయితే చాలా బావుందండి. చూస్తున్నారు కదా! ప్రతి ఐటెమ్ కూడా చాలా బావుంది. ఇంకా కాస్ట్‌లీ ఐటెమ్స్ ఇంకా లోపలున్నాయండి. ఆ లోపలైతే నేను తీయలేదు. చాలా బావున్నాయి. పెద్ద పెద్ద ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ అయితే 3000, 4000 అంట. అవి మనకి బార్గెయిన్ చేస్తుంటే తగ్గిస్తున్నారండి వాళ్ళకి. రిటైల్‌గా అయితే బార్గెయిన్ చేస్తారు చాలామంది వస్తారండి. సింగిల్ పీస్ కొనుక్కోవడానికి గట్టా వస్తా ఉంటారు. వాళ్ళకి తగ్గించే ఇస్తారు. కానీ కాస్ట్ కూడా పర్వాలేదు రీజనబుల్‌గానే ఉంటది. ఐటెమ్‌ని బట్టి కాస్ట్ ఉందండి. నాకైతే చాలా బా నచ్చుతండి. నేనెప్పుడు ఇక్కడే కొనుక్కుంటాను. నేను ఈ షాప్‌కేమి ప్రమోషన్ అయితే చేయట్లేదండి. మనకంత ప్రమోషన్ ఇచ్చేంత ఛానల్ కాదు. అయితే మీకేమైనా యూజ్ అవుతదేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి బయటున్న ఐటెమ్ ఇదంతా మనం లోపలికెళ్ళకముందు ఉన్న ఐటెమ్ అండి ఇదంతాని. చూస్తున్నారుగా ప్రతి ఐటెమ్ ఉందండి. చాలా బావుంది ఐటెమ్ వర్కు. మీకెవరికైనా నచ్చితే గనక ఈ షాప్‌కెళ్ళి మీరు గిఫ్ట్‌లు తీసుకోవచ్చు. హోల్‌సేల్‌గా తీసుకోవచ్చు. లేదా రిటైల్‌గా మీకు కావాలనుకుంటే గనక రిటైల్‌గా కూడా తీసుకోవచ్చండి. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. డాల్స్ దొరుకుతాయి. గిటారు ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ఫ్రేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. మిర్రర్స్ కూడా అలాంటివి క్లాక్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. మొత్తం ఇక్కడ షోకేస్‌లో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటెమ్సే. సో, ఈరోజైతే నా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోతే ఇంక వెళ్ళిపోతున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.